టీడీపీ స్ట్రాటజీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. చంద్రబాబు నేతృత్వంలో జరిగిన భేటీలో ప్రత్యేక హోదా, ప్యాకేజ్, కాపు రిజర్వేషన్ అంశంపై చర్చించారు నేతలు. రాష్ట్రానికి సాయంపై కేంద్రం ప్రకటన చేశాక ఆలోచించి అడుగేద్దామని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో హోదాపై రాజీ పడకూడదని భేటీలో నిర్ణయించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, స్ట్రాటజీ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దేవి, ఈరోజు ఉదయం నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటగా కేబినెట్ సమావేశం, ఆ తర్వాత సమన్వయ కమిటీ సమావేశం, ఆ తర్వాత స్ట్రాటజీ కమిటీ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా ఈ మూడు మీటింగుల్లోనూ చర్చ పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటుంటే కామన్ గా ఈ మూడు సమావేశాలకు, ఈ మూడు మీటింగుల్లోనూ ప్రధానంగా వచ్చిన అంశం, అలాగే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి, అలాగే ప్రత్యేక ప్యాకేజ్ అంశానికి సంబంధించి కేంద్రం ఏదైతే గత కొంతకాలంగా కసరత్తులు చేస్తుందో అంశం మీద ప్రధానంగా ఈ మూడు సమావేశాలను చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అంటే కేబినెట్ సమావేశంలో ఏదో పాసింగ్ రిమార్క్స్ పూర్తి స్థాయిలో అంటే పొలిటికల్ ఎజెండాగా ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ అయితే పాసింగ్ రిమార్క్స్ చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. కేంద్రం ప్యాకేజీ మీద, అలాగే ప్రత్యేక హోదా అంశం మీద కసరత్తులు చేస్తుంది. హోదాకు సరిపడా ప్యాకేజ్ ఇస్తామన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ప్యాకేజ్ ఏ రూపంలో ఉంటుంది, అసలు ఏ మేరకు ప్యాకేజ్ ఇస్తారనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక ప్రకటన లాంటిది వెలువడ్డాక దాన్ని ఆ తర్వాత ఒక స్టెప్ వేద్దాం, ఒక అడుగు వేద్దాం, అప్పటిదాకా వేచి చూద్దాం అన్న ధోరణిలో చంద్రబాబు నాయుడు మాట్లాడేట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ఇవాళ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా చూసుకుంటా ఉంటే అసెంబ్లీ సమావేశాలు 3 రోజులే జరుగుతున్నప్పటికీ ఆ 3 రోజులు కూడా 2 సెషన్స్ ని, అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 2 సెషన్స్ గా నడపటమే కాకుండా 2 పూట్ల కూడా, అంటే ఉదయం పూట సాయంత్రం పూట జరిగే ఈ సమావేశాలకు ప్రశ్నోత్తరాలను ఎలా చేయాలని చెప్పి, ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి కొద్దిసేపటి క్రితం సమాచారం అందింది. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ చరిత్రలో ఈ 2 పూట్ల ప్రశ్నోత్తరాలు నిర్వహించడం అనేది ఇదే తొలిసారి అనేది మనకి రాజకీయ వర్గాల ద్వారా, అలాగే అసెంబ్లీ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం. సో ఈ మేరకు అంటే పూర్తి స్థాయిలో చర్చ జరిగే దిశగా, అంటే ఎక్కువ రోజులు సమావేశం నిర్వహించేందుకు వీల్లేని పరిస్థితి. అక్కడ తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా బందోబస్తును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేమన్న సూచనగానే అభ్యర్థన తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్న నేపథ్యంలో తక్కువ టైంలో, అంటే 3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అంశాలను చర్చించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ అంశాలన్నిటికీ సంబంధించి అంటే ఏదైతే గత కొంతకాలంగా హాట్ టాపిక్స్ గా ఉంటూ వస్తున్నాయో, కాపు రిజర్వేషన్ల అంశం కానీ, అలాగే అమరావతికి సంబంధించిన స్విస్ ఛాలెంజ్ విధానం మీద వస్తున్న విమర్శల మీద కానీ, అలాగే కృష్ణా పుష్కరాలు, అలాగే కరువు నిర్వహణ, ప్రత్యేక హోదా, ఈ అంశాలన్నిటి మీద కూడా పూర్తిగా చర్చించాలని చెప్పి ప్రభుత్వం కూడా సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శలకు కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చే దిశగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అలాగే సీనియర్ మంత్రులను కూడా పూర్తిగా కౌంటర్ అటాక్ ఇచ్చే దిశగా, ఎక్కడా కూడా ప్రభుత్వం వీకెన్ గా ఉంది, ఏ పాయింట్ లోనూ ప్రభుత్వం బలహీనంగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రుల మీద, సీనియర్ నేతల మీద ఉందన్న, సీనియర్ ఎమ్మెల్యేల మీద ఉందన్న అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటుంటే సమన్వయ కమిటీ సమావేశంలో కేవలం అసెంబ్లీ సమావేశాలు, కాపు రిజర్వేషన్లు, ప్రత్యేక హోదా కాకుండా జనసేన అధినేత నిర్వహించే సభ గురించి ఏమైనా చర్చకు వచ్చిందా? అంటే మెయిన్గా ఈ 2 సమావేశాల్లోనూ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రస్తావన మాత్రమే జరిగినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువగా అసెంబ్లీ సమావేశాల మీద ఉన్న క్రమంలో దాని గురించే ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. అలాగే జనసేన అధినేత కాకినాడలో నిర్వహించే తెలుగు ఆత్మగౌరవ సభకు సంబంధించి కూడా పెద్దగా టీడీపీ వర్గాల నుంచి పెద్దగా ఆందోళన కానీ ఎటువంటి ఉత్కంఠత కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏం మాట్లాడబోతున్నారనే విషయం మొన్న తిరుపతి సభలో చాలా స్పష్టంగా చెప్పడం ద్వారా సో దాని మీద పెద్దగా ఉత్కంఠత లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏం మాట్లాడతారు, దానికి తర్వాత ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి, ఒకవేళ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఏ విధంగా సమాధానం చెప్పాలనే అంశాల మీద మాత్రం ఇప్పటికే చంద్రబాబు నాయుడు కానీ, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కానీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ కాకినాడ సభలో పవన్ ఏం మాట్లాడతారో చూసిన తర్వాత స్పందించే దిశగా పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్న క్రమంలో దాని గురించి అయితే ప్రస్తుతానికి ఈ సమావేశాల్లో ఎక్కడ చర్చ జరగలేదు. పూర్తిగా అసెంబ్లీ సమావేశాల మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఈ సమావేశంలో చేశారు. దేవి. Yes, PMR, thank you.
అంతకు ముందు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించింది మంత్రివర్గం. ఏపీ జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశమవుతున్న అసెంబ్లీలో మొత్తం 4 బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. విజయవాడలోని సీఎం ఆఫీసులో జరిగిన కేబినెట్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సభలో ప్రవేశపెట్టబోయే జీఎస్టీ బిల్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన మరో చట్ట సవరణ బిల్లు, ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు, రాష్ట్రంలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతులిచ్చేందుకు చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు జిల్లాలో పలు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ అంశాలకు సంబంధించి డ్రోన్ల వినియోగంపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.